కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం వారధిగా నిలుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మేడే స్ఫూర్తితో కార్మికులకు మరింత భరోసా కల్పించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మిక హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. నడు రోడ్డు మీద నిలబడి పనుల కోసం ఎవరన్నా యాజమాన్యం వస్తుంది, కూలి పనుల కోసం అక్కడ చేసుకుందామని వెయిట్ చేయడం చూస్తూ ఉంటాం. దానివల్ల ప్రమాదాలకు కానీ, మండుటెండలో వాళ్ళు నిలబడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏదో చేయాలనే ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు లేబర్ అడ్డాస్ అనేవి 15 పైలట్ ప్రాజెక్టుల కింద 15 నగరాల్లో పెట్టమని చెప్పడం జరిగింది. దానివల్ల విశ్రాంతి తీసుకునే అవకాశం, అలాగే టాయిలెట్స్ ఉపయోగించుకునే అవకాశం, అలాగే వాళ్ళకి అక్కడ స్కిల్ ఇచ్చే అవకాశం. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన పరికరాల్ని వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది స్కిల్ ఇవ్వడంతో పాటు కొంతమంది యాజమాన్యుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఎంత లేబర్ కావాలి, జట్టు కూలీలు కావాలనేది అక్కడ డేటా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పని దొరికే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్ కిందే చేస్తూ ఉన్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ 15 పూర్తవగానే ఇంచుమించు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా లేబర్ అడ్డాస్ అనేవి నిర్మించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, పారిశ్రామిక కారిడార్లు కానీ, లాజిస్టిక్స్ కానీ, ఇలా మన రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కష్టజీవులకి చేతి నిండా పని దొరికే గొప్ప అవకాశం ఇదని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది, 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మనమిత్ర యాప్ అనే యాప్లో మీరు 55 రూపాయలు కట్టుకుని రిజిస్టర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మనమిత్ర యాప్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్స్, స్టాచ్యుటరీ రిటర్న్స్, సిఈఎస్ఎస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకునే వెసులుబాటుని ఈ మనమిత్ర యాప్ ద్వారా మేము కల్పిస్తూ ఉన్నాం.